రాయలసీమ ప్రాంతంలో వీలైతే హైకోర్టును కానీ లేదా కనీసం హైకోర్టు బెంచ్ని కానీ ఏర్పాటు చేయాల్సిన చారిత్రక ఆవశ్యకత ఉంది. ఎందుకంటే 1937 నవంబర్ 16వ తారీఖున మద్రాసులో జరిగినటువంటి శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం ఒక రాష్ట్రానికి రాజధాని హైకోర్టు రెండు కళ్ళ లాంటివి. భవిష్యత్తులో తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రం అంటూ ఏర్పాటైతే అందులో ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమ ప్రాంతంలో మరొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఆ ఒప్పందంలో రాసుకోవడం జరిగింది. ఆ ప్రకారంగా 1953 అక్టోబర్ 1న తెలుగువారి కోసం ఒక ప్రత్యేక రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైనప్పుడు ఆ ఒప్పందాన్ని దృష్టిలో పెట్టుకొని రాయలసీమ ప్రాంతంలోని కర్నూలులో రాజధానిని, కోస్తా ప్రాంతంలోని గుంటూరులో హైకోర్టును ఏర్పాటు చేయడం జరిగింది. దాని తరువాత తెలంగాణతో కలిసి ఆంధ్ర రాష్ట్రము ఆంధ్రప్రదేశ్గా ఏర్పడినప్పుడు 1956 నవంబర్ 1న ఏర్పాటైనప్పుడు ఈ రెండు కూడా రాజధాని హైకోర్టు రెండు కూడా హైదరాబాద్కు పోవడం జరిగింది. మళ్ళీ 2014 జూన్ 2న రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఒకనాటి ఆంధ్ర రాష్ట్ర భూభాగంతోనే నవి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు కావడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారంగా చూస్తే నవి ఆంధ్రప్రదేశ్లో రాజధాని హైకోర్టులో ఒకదానిని రాయలసీమలో మరొక దానిని కోస్తా ప్రాంతంలో ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ దురదృష్టవశాత్తు నవి ఆంధ్రప్రదేశ్లో ఒకటి కూడా రాయలసీమలో ఏర్పాటు కాలేదు. కాబట్టి ఇది ఒక చారిత్రక తప్పిదం. ఈ విధంగా రాయలసీమకు అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దేందుకు ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి, 25 హైకోర్టులు ఉన్నాయి. ఈ 25 హైకోర్టులో 12 హైకోర్టులు రాష్ట్ర రాజధాని వెలుపల ఉన్నాయి. 12 హైకోర్టు కేరళ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ ఇలా 12 రాష్ట్రాలు. ఇందులో అభివృద్ధి చెందినటువంటి కేరళ రాష్ట్రం ఉంది. కేరళ రాజధాని ఏమో త్రివేంద్రం, హైకోర్టు ఏమో కొచ్చిన్లో ఉంది. ప్రధానమంత్రి సొంత రాష్ట్రం గుజరాత్, రాజధాని ఏమో గాంధీనగర్, హైకోర్టు ఏమో అహ్మదాబాద్. దేశంలోనే పెద్ద రాష్ట్రం యూపీ, రాజధాని ఏమో లక్నో, హైకోర్టు ఏమో అలహాబాద్లో ఉంది. కాబట్టి ఆ కోణంలో ఆలోచించినప్పుడు ఇక్కడ కూడా రాష్ట్రంలో రాజధాని హైకోర్టు వేరువేరు ప్రాంతాల్లో ఉండొచ్చు. ఆ ప్రకారంగా రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేదా కనీసం హైకోర్టు బెంచ్నైనా రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఏది హైకోర్టు వీలు కాదు అనుకుంటే దేశంలో 9 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, అరుణాచల్ ప్రదేశ్, నాగాల్యాండ్, మిజోరాం 9 రాష్ట్రాల్లో హైకోర్టు బెంచ్లు ఉన్నాయి. రాజస్థాన్, ఆంధ్రప్రదేశ్ ఆల్మోస్ట్ ఒకటే. ఎందుకంటే రాజస్థాన్లో 25 మంది ఎంపీలే, ఆంధ్రప్రదేశ్ 25 మంది ఎంపీలే. కాబట్టి రాజస్థాన్లో హైకోర్టు ఉంది, హైకోర్టు బెంచ్ ఉంది. కాబట్టి ఆ విధంగా ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు బెంచ్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అప్పుడు రాయలసీమకు సంబంధించి వీలైతే హైకోర్టును రాయలసీమలో, హైకోర్టు బెంచ్ని కోస్తా ప్రాంతంలో, లేదా కాదనుకుంటే హైకోర్టును కోస్తాలో, హైకోర్టు బెంచ్నైనా సరే రాయలసీమలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కోణంలో ఆలోచించవలసిందిగా, రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవలసిందిగా, ఆ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దవలసిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది.